తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతికుమారి ఐఏఎస్ గారు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నారు. వారికి స్వాగతం. चीफ सेक्रेटरी टू गवर्नमेंट श्रीमती शांति कुमारी आईएएस ऑफिसर का इस्तकबाल है. A hearty welcome to Chief Secretary Ma'am Shanti Kumari Ma'am IAS. Indeed a historic moment. People who are connected to us via the TV sets and social media, let me tell you, it is a beautiful morning, colorful morning with the flags fluttering, and we have the floral decoration and the cameraman trying to capture the historic moment. People eagerly waiting for the Honorable Chief Minister Sir Shri Revanth Reddy Sir to come to hoist the flag and inspect the contingents. The parade ground is almost full. The bright sunshine, the trees behind the fort wall adding glamour and beauty to the historic day. Ladies and gentlemen, there, once again I remind you all, we have the buglers over there, right in front of you over the fort wall, dressed in red and white, who would be signaling the arrival of our Honorable Chief Minister, sir. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లోనే వేయించేస్తారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనాన్ని స్వీకరిస్తారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్న ఈ రాష్ట్ర ఆవిర్భావ పండుగలో 11వ ఆనరబుల్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు, ఆనరబుల్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు, ఆనరబుల్ మినిస్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆనరబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు. అలాగే శాసన మండలి అధ్యక్షులు గౌరవనీయులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, శాసనసభ సభాపతి గౌరవనీయులు గడ్డం ప్రసాద్ గారు, ఇంకా గౌరవనీయులైన సలహాదారులు వేమిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, హరకర వేణుగోపాల్ గారు, షబీర్ అలీ గారు, ఇంకా ఎందరో పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్ అందరూ తెలంగాణ యావత్ ప్రజానీకానికి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు.
also have mounted Police CAR Hyderabad, Disaster Response Force GHMC Telangana, Bharat Scouts and Guides, residential schools, and also we have band with us here headquarters. మన తెలంగాణ ఘన తెలంగాణ గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రివర్యులందరూ ఈరోజు ట్యాంక్ సాయంకాలం ప్రజలందరూ మహోత్సవంలో మనదైన తెలంగాణ జానపద గిరిజన కళారూపాలు, దక్కనీ కళారూపాలు, కొమ్ముకోయ నృత్యాలు, బంజారా, గుస్సాడి, షేరీ బాజా, కవ్వాలి లాంటి అంశాలు ఉంటాయి. జయ జయ హే తెలంగాణ అనే రాష్ట్ర గీతంపై, పూర్తి నిలువగల గీతంపై నృత్యరూపకం కూడా ఉంటుంది. సాయంకాలం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆనందంతో పాల్గొని ఆ కళల్ని, ఆ రంగుల హరివిలో లాంటి ట్యాంక్ బండ్ అందాల్ని ఆస్వాదించాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం. In 5 minutes, we are expecting the arrival of our Honorable Chief Minister, Sir, Revanth Reddy, Sir. Telangana nahi hai, Telangana nahi hai, mitti maati, patthar pahad. Telangana nahi hai sirf नदियाँ दरिया खेत खलियान, आप और हम है तेलंगाना. हमारा धड़कते दिल और हर सांसों से बनता है हमारा तेलंगाना. स्वयं को हटाओ, राखो हम, फिर बनेगा हमारे ख्वाबों का तेलंगाना. वसुंधरा का ताज बनेगा हमारा तेलंगाना. That is our role, our responsibility towards our state, towards our nation. ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల అనే ప్రజాస్వామ్య మూలసూత్రం ప్రాతిపదికగా కొలువు తీరిన కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలకు, ఆకాంక్షలకు, అవసరాలకు అనుగుణంగా అనేక కొత్త ఆలోచనలు, ఆచరణలతో ముందుకు సాగుతున్నది. ప్రభుత్వం ఏర్పడిన తొలి 2 రోజుల్లోనే 2 సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఒక విశేషం. మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ కొలువుదీరిన తొలి రోజే ప్రారంభించటం తెలంగాణ ప్రజలు మర్చిపోలేని పండగ సందర్భం. కదలిక చైతన్యానికి ప్రతీక. తెలంగాణ మహిళా శక్తి చైతన్యానికి పతాక. మహిళల వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసంతో ప్రతి తెలంగాణ తల్లి ముందడుగు వేయటానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో దోహదం చేస్తోంది అని మన పెద్దలు తమ సందేశాల్లో తెలియచేస్తూనే ఉన్నారు. తెలంగాణ మహిళా లోకానికి శుభాకాంక్షలు అందిస్తూనే ఉన్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వందలు, వేలు, లక్షలు దాటి 50 కోట్ల ఉచిత ప్రయాణాల్ని ఈ సోదరీమణులు సద్వినియోగం చేసుకున్నారు. 1708 కోట్ల రూపాయలు మహిళలు ఆదా చేసుకోగలిగారు. ఒక రోజుని మించి మరొక రోజు వివిధ గ్రామాలు, పట్టణాలు, హైదరాబాద్ మహానగరాన్ని అనుసంధానం చేస్తూ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్త ఉత్సాహంతో బస్సులు పరిగెత్తుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం. మహాలక్ష్మి పథకంలో మరొక విప్లవాత్మకమైన అడుగు 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్. మహాలక్ష్మి ఇలాంటి ఇంటింటికి దీపకాంతులు పంచే ఇల్లాలకి నిత్యం నూతన కాంతులు పంచుతోంది గృహజ్యోతి. Taking Telangana on the path of progress and development and empowering women. The Mahalakshmi Free Bus Ride Scheme launched by our government has emerged as a beacon of financial relief for women, girls and transgender persons across the state, collectively saving them rupees 1,177 crores in just 4 months, that is till April 7th, according to the official sources. The initiative has revolutionized commuting for women, paving the way for substantial economic empowerment. In Hyderabad, approximately 6 lakh women commute daily under the complimentary bus travel scheme. Another milestone, while the nation is still debating on caste survey,
our government has decided to launch a comprehensive door-to-door household survey, Kulaganana, to ascertain the socio-economic, educational, employment, and political and caste status. डायरेक्टर जनरल ऑफ पुलिस श्री रवि गुप्ता आईपीएस और स्पेशल सेक्रेटरी टू गवर्नमेंट श्रीमती ए शांति कुमारी आईएएस की आमद के बाद ख़वातीन हज़रात कुछ ही लम्हात में हम वज़ीर आला श्री ए रेवंत रेड्डी साहब के इस्तकबाल की तैयारी करेंगे। Empowering women, not in talk but in action, is what the government believes. Apart from free bus service scheme, the enhancement of Rajiv Arogyashri cover to rupees 10 lakhs were implemented. In fact, healthy India leads to developed India. The Griha Jyoti scheme further empowers the Gruhini, the homemaker, financially by giving free electricity up to 200 units to BPL families and subsidized gas cylinders at rupees 500. After all, penny saved is penny earned. ఈ పండుగలో అత్యంత ప్రధానమైన ఘట్టం జాతీయ పతాకావిష్కరణ, ముఖ్యమంత్రి గారి సందేశం. అదిగో ముఖ్యమంత్రి గారు వేంచేస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లోనే వారిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతికుమారి గారు, హెడ్ ఆఫ్ పోలీస్ ఫోర్స్ శ్రీ రవి గుప్తా ఐపీఎస్, డీజీపీ గారు, ఇంకా ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతున్నారు. కొద్దిసేపట్లోనే There we have the buglers signaling the arrival of our Honorable Chief Minister, sir. There in your screens you can see the convoy. Ladies and gentlemen, when the Honorable CM arrives, we would be having the flag hoisting, and the August gathering is requested to arise for the same. There you can look into the screens in front of you. Honorable CM Sir, Shri Revanth Reddy Sir has come and he is being received by our dignitaries. The historic moment ఒక కొత్త ఉత్సాహంతో కొత్త దశాబ్దంలోకి అడుగు పెడుతున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల ముఖ్య అతిథి గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతోంది వేదిక. జాతీయ పతాక వేదిక దగ్గరకు వేంచేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి రాష్ట్రీయ సెల్యూట్ అందుకుంటారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. A hearty welcome to our Honorable Chief Minister Sir, Revanth Reddy Sir, and he is being escorted to the flag hoisting dais. Ladies and gentlemen, you are kindly requested to arise for the historic moment as Telangana celebrates its decennial Telangana Formation Day. वज़ीर आला तेलंगाना का लहराएंगे।
As the tricolor unfurls up in the air, and as the air echoes the national anthem, we can feel valor, dignity, and pride గౌరవనీయులైన running ముఖ్యమంత్రి into our వర్యులు veins. వేదిక దగ్గరకు వేంచేస్తూ ఉన్నారు. There we have the parade commander approaching our Honorable Chief Minister, Sir Revanth Reddy, sir, for a request to inspect the contingents. And ladies and gentlemen, from the right-hand side, you can see the inspection vehicle coming. ప్రతిష్టాత్మక 11వ ఏట ప్రవేశిస్తున్న పరేడ్ కమాండర్ కె రాహుల్ రెడ్డి హైదరాబాద్ హబ్సిగూడలో పుట్టి పెరిగిన ఇక్కడి బిడ్డడు కావటం ఒక విశేషం. ఇప్పుడు పరేడ్ కమాండర్ ముఖ్యమంత్రి గారి అనుమతి కోసం వేంచేస్తున్నారు. There we have the inspection vehicle. Honorable Chief Minister, sir, has just aboarded, and there also we have the cameramen trying their best to capture this historic moment. And there we have the contingents eagerly waiting for their Honorable Chief Minister, sir. Telangana nahi hai mitti maati pathar pahar. Telangana nahi hai sirf nadiya darya khet khalian. आप और हम है तेलंगाना. पुलिस ट्रांसपोर्टेशन और ऑर्गेनाइजेशन की गाड़ी जिसके सवाक है मोहम्मद नज़ीरुद्दीन के हमरा वज़ीर आला श्री ए रेवंत रेड्डी साहब, डायरेक्टर जनरल ऑफ पुलिस के हमरा परेड का मुआयना कर रहे हैं. On this historic moment, we salute the Telangana. We also salute the martyrs who sacrificed their life for this historic moment. इटलाती मुस्काती बलखाती हुई नीले अंबर से बातें करती हुई हमारी तेलंगाना आज शामिल है अपने ही दर्शनीय उत्सव में. मांग रही है हम सबसे वादा अर्पण करने को, आज अपने आप को रचाने को एक इतिहास नया. इठलाती मुस्काती बलखाती निकल पड़ी हमारी तेलंगाना. साथ ही नमन कर रही है उनको शहादत पाया जिसने, खुद को मिटा डाला जिसने, तेलंगाना को विश्व का ताज बनाने. Ladies and gentlemen, Telangana is progressing with wonderful schemes. The Mahalakshmi free bus ride scheme launched by our government has emerged as a beacon of financial relief for women, girls and transgender persons across the state, collectively saving them rupees 1,117 crore in just 4 months, that is till April 7th, according to the official sources. The initiative has revolutionized commuting for women, paving the way for substantial economic empowerment. In Hyderabad, approximately 6 lakh women commute daily under the complimentary bus travel scheme. Also, empowering women, not only talk but in action. Our government believes in empowering the women both financially and situation-wise. The enhancement of Rajiv Arogya Shri cover to rupees 10 lakh were implemented. In fact, healthy India leads to healthy and developed India. The Griha Jyoti scheme further empowers the Gruhini, the homemaker, financially by giving free electricity up to 200 units to BPL families and subsidized gas cylinder at rupees 500. After all, the penny saved is penny earned. And ladies and gentlemen, we can see beautifully the inspection vehicle is gliding like a swan, and we have the eagerly waiting contingents to have a close deco of the Chief Minister of Telangana, our Honorable Chief Minister, Sir Revanth Reddy, sir. You can have a look in the screens for a clear view, and there a beautiful parade ground with the tricolor flying, and also behind we have the unit flags equally waiting for the inspection vehicle. ఇంత విశాలమైన మైదానాన్ని రంగుల హరివిల్లులా ఆనందమయంగా చూస్తున్న పెద్దలు, అతిథులు, గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, మంత్రివర్యులు,
ఎదురుగుండా ఉన్న తెరలపైన కూడా దృశ్యాన్ని చూడవచ్చు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెద్దలకు అభినందనలు అభివాదాలు సమర్పిస్తూ ప్రజలకి శుభాకాంక్ష తెలియజేస్తూ ఆ ప్రత్యేక వాహనంపై కదిలి వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. ఈ గౌరవ వందన బృందాలు మొత్తం 10 ఉన్నాయి. సాయుధ బలగాలు, అలాగే స్కౌట్స్ గైడ్స్, మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల విద్యార్థి బృందం లాంటి ఇతర బృందాలు, అలాగే బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ బృందాలు, మౌంటెడ్ పోలీస్, ఆక్టోపస్, జీహెచ్ఎంసీలో ఉండే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ లాంటి అన్ని బృందాలని ఒక్కొక్క బృందాన్ని పర్యవేక్షించేందుకు వెళుతున్న ముఖ్యమంత్రి గారి వాహనాన్ని చూస్తూ ఉన్నాం. ఒక మహాలక్ష్మి, ఒక గృహజ్యోతి, ఒక ఆర్థిక వెసులుబాటు పెంచిన ఆరోగ్యశ్రీ, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలతో కొత్త ఉత్సాహంతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్న వేళ అదిగో ఆ కవాతు బృందాల్ని సమీపించింది ముఖ్యమంత్రి గారి ప్రత్యేక వాహనం. There the inspection vehicle has reached contingent number 1, 1st Battalion Yusuf Guda, and the contingent commander is T. Sambhaya RI. Beautifully rolls, beautifully sails the inspection vehicle, and we have the contingents waiting eagerly for their Chief Minister, our Chief Minister of Telangana, Shri Revanth Reddy sir. There the vehicle rolls to contingent number 2, 3rd Battalion Ibrahim Patnam, and the contingent commander is the D. Maruti Rao RI. Getting closer to contingent number 3, 8th Battalion Kondapur, and the contingent commander is M. Srinivas RI. We can see the heartbeat of the contingents as the inspection vehicle comes closer, and they have a closer look of our Honorable CM Sir. Obviously, this is a historic moment, a beautiful history, a beautiful memory they are going to reserve, treasure. In the LCD screens, you can see where the vehicle is, in which contingent. 4th contingent 12th battalion contingent commander G युगेंद्र RI की निगरानी में इंस्पेक्शन व्हीकल से आगे बढ़ते हुए The vehicle moves to contingent number 5, CAR Women Tri-Contingent, comprising of Hyderabad, Rajkonda and Cyberabad. There the band is adding color, music to the beautiful parade grounds, the historic, the landmark moment. Look at their crisp uniform, their kamarband, adding color and hue to the blue skies of Telangana, Secunderabad parade grounds. పండుగ సంబురాన్ని పెంచేది ఒక లయాత్మకంగా సాగే సంగీతం. బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, పోలీస్ బృందాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 13 ప్రత్యేకమైన బెటాలియన్లు ఉంటే అన్ని బెటాలియన్కి సంబంధించిన బ్యాండు బృందాలు అదిగో ఈ కవాతు బృందానికి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. 6th contingent disaster response force contingent commander Shri M. Balareddy CI की निगरानी में Disaster Response Force, EV, DMGHMC, M. Balreddy. There the blue vehicle capturing the historic moment. They don't want to miss a single second as we celebrate decennial celebrations. Now the vehicle moves to 7th contingent, that is the Bharat Scouts and Guides, and the motto is be prepared, and Lakshman Naik is the in charge. And there we have other set of youngsters, the school students in white and maroon. That is contingent number 8, Mahatma Jyotiba Phule, Telangana BC Welfare Residential. The youngsters, the school students are awaiting, and I'm sure they are going to treasure the historic moment, the beautiful memories. Next we have Octopus, the 9th contingent. పిల్లలు దేవుడు చల్లని వారి కళ్ళకపటి మెరుగని కరుణామయులే అన్న పాటలాగా స్వర్గం నుండి మలినరహితంగా విసిరేయబడ్డ మల్లెలాంటి పిల్లలు చక్కని భవిష్యత్తుతో బాధ్యతాయుతమైన పౌరులుగా నిజాయితీతో దేశ ప్రగతి కోసం కృషి చేసే పౌరులుగా మెలగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. స్కౌట్స్ అండ్ గైడ్స్
బీసీ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్స్ విద్యార్థిని విద్యార్థి బృందానికి శుభాశీస్సులు అందిస్తూ సాగుతున్నారు ముఖ్యమంత్రి వర్యులు. సీనియర్ ఐపీఎస్ అధికారి శ్రీ విజయకుమార్ గారు అడిషనల్ డీజీపీ గారి పర్యవేక్షణలో ఉన్న ఆక్టోపస్ బృందం ఈ కవాతులో పాల్గొంటూ ఉంటాం ఓ విశేషం. ఎప్పుడు సేవ కోసం ముందుంటాం, దేశం కోసం మేము అన్నదే ఆక్టోపస్ నినాదం, వారి సేవా విధానం. Contingent number 10, we have mounted police, and contingent commander is Shubhram, Assistant Reserve Inspector, Sub-Inspector of Police, CAR Headquarters. 10 contingent mounted police, contingent commander Shri Shubham, Assistant Reserve Sub Inspector of Police की निगरानी में CR headquarters से. The brass band, we have the personnel from 1st Battalion, 4th Battalion, 7th Battalion, 8th Battalion, and CAR Headquarters. And pipe band, it is 12th Battalion N. Srinivas Rao. గౌరవ వందన కవాతు బృందాల్ని పర్యవేక్షించి ప్రధాన వేదిక దగ్గరకు వేంచేస్తూ ఉన్నారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు. ముఖ్యమంత్రి గారితో పాటు డీజీపీ గారు, పరేడ్ కమాండర్ కూడా ఆ వాహనంలో ఉన్న దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. అసంఖ్యాకంగా వేయించేసిన ప్రజలు, పెద్దలందరూ కూడా మరి ప్రభుత్వం మన కోసం ఏర్పాటు చేసిన ఆ ఎదురుగుండా ఉన్న తెరలపైన ఆ దృశ్యాన్ని వీక్షించవచ్చు. Mounted police, you can see a beautiful synchrony between the man and the animal. Mounted police are police who patrol on horses or camelbacks. Their day-to-day function is typically picturesque or ceremonial, but they are also employed in crowd control because of their mobile mass and height advantage, and for crime prevention and high visibility policing roles. The added height and visibility that the horses gives its rider allows the cops to observe a wider area and allows the people in the wider area to see the cops. Mounted police is employed for special duties ranging from patrol of parks and wilderness to areas where the police cars would be impractical or noisy, to right duty where the horses serve to intimidate those whom it is desired to disperse. There, a beautiful synchrony, understanding between the man and the animal. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమవాదం సమవేదం సమ సంస్కృతి నాటి కొత్త కాంతి కొత్త శాంతి తెలంగాణ నిండా. మరి జాతీయ జెండా, అలాగే భారతమాత తెలంగాణ రాష్ట్రం 11వ ఏట ప్రవేశిస్తున్న ఈ శుభ తరుణంలో తెలంగాణ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి, సుభిక్షంగా సాగాలి అని ఆశీర్వదిస్తోంది ఈ జాతీయ పతాక. ఈ ప్రధాన వేదికకు ఎదురుగుండా గౌరవ వందన బృందాలు, కవాతు బృందాలు ఉంటే, వేదికకు ఎడమ కుడివైపులా అనేక మంది పెద్దలు, వివిధ హోదాల్లో ప్రజాసేవ కోసం ముందున్నామనే ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన మంత్రివర్యులు, వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న పెద్దలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు, న్యాయమూర్తులు, ఇంకా పత్రికా ప్రచార సాధనాల ప్రతినిధులు, వివిధ రంగాల విషయ నిపుణులు, అలాగే ఇంకా తెలంగాణ ప్రేమను గుండెల నిండా నింపుకున్న పెద్దలు ఎందరో ఉన్నారు. అందరినీ అభినందిస్తూ అదిగో ప్రధాన వేదిక దగ్గరకు వేంచేసి ఉన్నారు గౌరవనీయులైన ముఖ్య అతిథి, ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. There, in a short while from now, we would be having the marching by the contingents. Our Honorable Chief Minister, Sir, Shri Revanth Reddy, Sir, is back to the saluting dais. Permission taken.
permission granted by Honorable Chief Minister. Marching fast and smart is the parade commander. March Fast is all about synchronization and teamwork. It is about precision, timing and rhythm. It demands alertness and unspoken coordination, excellent synchronization, swing of arms and the sounds of their thudding feet. పరేడ్ కమాండర్ యువ ఐపీఎస్ అధికారి రాహుల్ రెడ్డి గారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అనుమతి తీసుకొని తమ బృందం దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు మార్చ్ పాస్ట్ ఉంటుంది కంటింజెంట్స్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఈ ప్రధాన వేదిక దగ్గర ఆసీనులై ఉన్నారు. The contingent commanders are taking their position, dressing themselves, getting ready for the much long awaited marching. Look at the beautiful way they are marching. It reminds us of the lyric, Kadam kadam badhaye ja, khushi ke geet gaye ja. Kadam kadam badhaye ja, khushi ke geet gaye ja. Ye zindagi hai kaum ki, tu kaum pe lutaye ja. Tu sher dil aage बढ़, मरने से tu kabhi na dar. उड़ा के दुश्मनों का सर, जोशे वतन बढ़ाए जा, कदम कदम बढ़ाए जा. The synchronization, the uniformity, the unspoken coordination in every contingent you can see. కదం కలిపి నడుద్దాం, పదం కలిపి పాడుద్దాం అంటున్న పోలీస్ బ్యాండ్ అద్భుతమైన సంగీతం నేపథ్యంలో సాయుధ బలగాల బృందాలు, అలాగే విద్యార్థుల బృందాలు, మరి జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు, ఆక్టోపస్ బృందం, మౌంటెడ్ పోలీస్ ఒకదాని వెనక ఒకటి కలలు వస్తూ ఉన్నాయి. ప్రధాన వేదిక దగ్గర ఉన్నటువంటి మన జాతీయ పతాకకు వందనం సమర్పించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి వందనం సమర్పిస్తూ ఈ వేదిక ముందు నుంచి సాగుతూ వెళ్తాయి ఈ 10 బృందాలు కూడా. యూనిఫార్మిటీ అంటే ఏక వస్త్ర ధారణే కాదు, కేవలం ఏక రూపధారణే కాదు, ఒకే రకమైన ఆలోచన. ప్రభుత్వం ఆశిస్తున్న ఫలితాలు ప్రజలకు అందించేందుకు నిరంతరం క్రమశిక్షణతో, సమయ పాలనతో వ్యక్తిగత సౌఖ్యాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని పక్కకు పెట్టిన పోలీసు బలగాలు ఎంతగా సేవ చేస్తున్నాయో తెలుసు. అలాంటి సేవలకు యావత్ ప్రజానీకం ధన్యవాదాలు అర్పించే సందర్భం ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మహోత్సవం ప్రధాన వేదిక, ప్రధాన వేడుక. కదిలి వస్తున్నాయి ఒకదాని వెనక ఒకటి బృందాలు. కేవలం డ్రెస్సులోనే ఏకరూపణ కాదు, ప్రజల అవసరాలు అడ్రస్ చేయడంలో కూడా ఏకరూపంలో ఉంటాం. ప్రభుత్వం ఆశించిన ఫలితాలు అందిస్తాం, ఉన్నతాధికారుల ఆదేశాలు పాటిస్తామనే క్రమశిక్షణతో, వినయ విధేయతలతో, అంకిత భావంతో, సమయ పాలనతో ఉన్న బృందాలు కదిలి వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. అదిగో మనకు ఎదురుగా ఉన్న 2 పెద్ద స్క్రీన్స్, ఆ తెరలపై కూడా అటు మార్చ్ పాస్ట్ చేస్తున్న బృందాలు, ఇటు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, ఉన్నతాధికారుల దృశ్యాలను కూడా చూస్తూ ఉన్నాం. Stride in pride, perfect march, chin up, chest high. The synchronized swing of arms and the sound of thudding feet fill the skies with pride and patriotism. Today, as we celebrate Decennial Telangana Formation Day, a historic day where entire Telangana stands still to witness this historic parade. The skies, the breeze, everything halt over here today to witness
the historic moment. Ladies and gentlemen, you can see contingent number 1 marching smart towards the saluting dice. Contingent number 1, 1st Battalion, Yusuf Guda. Contingent commander is T. Sambhaya with his entire contingent giving a smart salute to our Honorable Chief Minister, Sir, Shri Revanth Reddy, Sir. The headgear, kamarband, look at the way the legs, the feet, the foot movement is synchronized. మయూరాల రంగును గుర్తు చేస్తున్న సిక్కి పించాలతో కదిలి వెళుతోంది 1st బెటాలియన్ యూసుఫ్ గూడా బృందం. Second contingent, 3rd Battalion, contingent commander Shri दर्शना मूर्ति राव आरआई की निगरानी में सैल्यूटिंग डाइस की तरफ आगे बढ़ते हुए That is contingent number 2, 3rd Battalion, Ibrahim Patnam. D. Maruti Rao is leading the contingent. Colorful headgear, kamarband, the sash, the way they are carrying the weapon is so synchronized and with precision. పోరాట శక్తికి ప్రతీకల అన్నట్టు కోడి పుంజుల్లాంటి కిరీటధారణతో కదిలి వెళుతోంది రెండో బృందం. Now we have the 3rd contingent, 8th Battalion, Kondapur. The contingent commander is M. Srinivas, RI. Again, the hue, the color is so different from the previous contingents which were marching chin high, digging their heels into the soil. Look at their eyes. As if they are like robos, they are marching. ఇంత అద్భుతమైన దృశ్యాన్ని చూస్తూ ఉంటే మన చేతులు ఖాళీగా ఎలా ఉంటాయి? గట్టిగా చప్పట్లు కొట్టి ఈ కవాతు బృందాల్ని అభినందించండి, ఆశీర్వదించండి, ఆనందాన్ని పంచుకోండి. Ladies and gentlemen, I think we need to give them a big round of heartful applaud. Thank you so much for that wonderful, loud, encouraging clapping, ladies and gentlemen. Now contingent number 4, 12th Battalion, Anaparthi, under the contingent commander was G. Yugender, RI. అదిగో ముఖ్యమంత్రి గారు ఆసీనులై ఉన్న వేదిక నుంచి కదిలి వెళ్తోంది మహిళా పోలీసు బృందం. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులు ఈ బృందంలో ఉండటం ప్రత్యేకంగా అభినందించండి సోదరీమణుల్ని. CAR Women's, this is the 5th contingent. Tri-contingent comprised of Hyderabad, Rajkonda and Cyberabad, and the contingent commander is SK Rehana. Close to them is 6th contingent, Disaster Response Force, EVNDM, GHMC. The contingent commander is M. Balreddy, CI. ఆపత్తు సమయంలో మేము ఉన్నాం, విపత్తులు వచ్చినప్పుడు మేము ఉంటాం. ఒక్కసారి వారి సేవలను గుర్తు చేసుకుందాం. జిహెచ్ఎంసీలో ఉండే డిఆర్ఎఫ్ ప్రకృతి విపత్తులు, అసౌకర్యాలు ఏర్పడ్డప్పుడు సేవతో ఎప్పుడు ముందుంటామని సాగుతూ వెళ్తున్న బృందం, వారికి శుభాకాంక్షలు. Seventh contingent, the youngsters, the school students, equally marching good like the corps and their seniors, the Bharat Scouts and Guides. And the motto is be prepared. And yes, ladies and gentlemen, they really look be prepared. Ready to handle any situation, dressed in blues and wonderful striped colorband. ఈ చిరంజీవుల్ని ఆశీర్వదిద్దాం, అభినందిద్దాం. పరిపూర్ణమనే వ్యక్తిత్వం అంటే కేవలం చదువు, విజ్ఞానం, డిగ్రీలే కాదు, మరి శారీరక పటిష్టత, మంచి ఆలోచన, మంచి ఆచరణ. అందుకు స్కౌట్స్, గైడ్స్ ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఆశిస్తూ తర్వాతి బృందం. 8th contingent, Mahatma Jyotiba Phule, Telangana BC Welfare Residential School students, and they are really as wonderful as the adults, the corps, dressed in white and maroon. They are marching smart, taking the world into
their stride, and they are promising a beautiful nation, a beautiful state in the future. Close behind them, jumping and hopping. సూర్యుడి ఒకటే వెలుగు, గాలిది ఒకటే ప్రసారం అన్నట్టుగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్ తెగలు, మైనారిటీలు, బడుగు బలహీన వర్గాల పిల్లలకి గురుకుల విద్యా సంస్థలు అందిస్తున్న సేవల గురించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆ విద్యార్థుల్ని అభినందిద్దాము, ఆశీర్వదిద్దాం. Jumping and hopping, dressed in black. The personnel, they are from Octopus. The contingent commander is M. Mallikarjun Gaud, Deputy Operational Commander. कंटिजेंट कमांडर श्री एम मल्लिकार्जुन गौड़ डिप्टी ऑपरेशनल कमांडर की निगरानी में ऑक्टोपस इब्राहिमपट्टनम। ఆక్టోపస్ బృందానికి అధినేతృత్వం వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ గారి పర్యవేక్షణలో సాగుతున్న బృందం తర్వాత బ్రాస్ బ్యాండ్ కదిలి వస్తోంది. हम बुलबुले हैं इसकी ये गुल सीता हमारा की धुन के ब्रास बैंड और उसके पीछे पाइप बैंड्स सलामी डाइस की तरफ आगे बढ़ते हुए Brass band, dressed in red and black with shining instruments, airing Sare Jahan Se Acha Hindostan Hamara. మనిషికి మంచితనం ముఖ్యం, మానవత ముఖ్యం, మజ్హబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా అన్న పాటతో అదిల్గో పైప్ బ్యాండ్ బృందం కదిలి వస్తోంది. ఆ పైప్ బ్యాండ్ బృందంలో పాల్గొంటున్న పోలీస్ పర్సనల్ ఆ వాద్యాల్లాగా వారి దేహంలో కూడా ఒక సంగీతం ఉంది, ఆ బాడీ లాంగ్వేజ్లో కూడా ఒక మ్యూజిక్ ఉంది. వారిని అభినందించండి, ఆస్వాదించండి, ఆహ్వానించండి. 12th बटालियन श्री एन श्रीनिवास राव ARSI की निगरानी में पाइप बैंड। First Battalion has reached its designated place with perfect march, and in the march you could see the quality, the synchronization and precision, the unspoken coordination. Close to the saluting dais we have mounted police, a beautiful understanding between the man and the animal. A big round of applause for the synchronization and understanding. 10th contingent mounted police contingent commander श्री शुभम असिस्टेंट रिजर्व इंस्पेक्टर ऑफ पुलिस की निगरानी में CR हेडक्वार्टर्स से ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక సేవలు అందించేది అశ్విక దళం. అదిగో మౌంటెడ్ పోలీస్ కదిలి సాగుతోంది మన ముందు నుండి. ఇంత అద్భుతమైన, అందమైన, క్రమశిక్షణాపూర్వకమైన, సమయపాలతో కూడిన కట్టుదిట్టమైన కవాతు చూస్తూ ఉంటే బహుశా అందరి కనులు విప్పార్చుకొని చూస్తున్నాం కాబట్టి మరి చేతులకు మనం పని చెప్పటం లేదు. ఒక్కమారు అందరినీ కలిసి అభినందించండి, ఆశీర్వదించండి. ఈ కవాతు బృందంలో పాల్గొన్న అందరూ ఏక్సే బడ్కర్ ఒకరిని మించి ఒకరు మన రాష్ట్రం పట్ల ప్రేమను ప్రకటించారు, విద్యుక్త ధర్మ నిర్వహణలో ముందున్నారు. The band is marching back to its area, to its designated place. There is a beautiful history of band right from Vedic period. Bands have been an integral part of armed and police forces since time immemorial and played significant role in boosting the morale of the forces. Band music is inspirational and can motivate, soothe or gladden one's heart. The colorful uniforms and intricate formations are a feast to the eyes. In ancient India, bands played their stellar role in arousing the Shaurya Virya Raudra Rasa to the marching armies, whose clarion call was to vanquish all forces of evil and darkness. Our country was first in the world to use music and musical sounds to convey the orders, messages and signals to the soldiers. Many musical instruments such as Mahabheri, Dundubi, Shankha were used in ancient days in India to mark as a mark of respect to the flag, commencement of battle, demoralizing the opponents and as a symbol of celebration after divisive victory. The epic warriors like Lord Krishna, Bhima and others had a specific shankha with unique sounds. The shankha used by Krishna was known as Panch Anjaneya and by Bhima it was known as Paudra. That is a beautiful relation, a beautiful event episode. Till now we are continuing
There we can see the contingents getting back, settling down to their designated places, waiting for the next event to unfold. Beautiful parade grounds. The skies, the nature have stopped over here to witness the historic landmark Centennial Telangana Day formation. మార్చ్ పాస్ట్ బృందాల్లో సాగి వెళ్ళిన బృందాలు అన్నిటికీ బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్ బృందంతో సహా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలతో ఇప్పుడు ప్రభుత్వం ఆమోదించిన రాష్ట్ర గీతాన్ని గౌరవనీయులైన ముఖ్యమంత్రి కొద్దిసేపట్లో ఆవిష్కరించబోతున్నారు. Now I request Honorable CM Garu to release Telangana state song and its official rendition. Release of Telangana state song and its official rendition by our Honorable Chief Minister, sir. ఒక్కసారి తెరపైన కూడా చూడండి, ముఖ్యమంత్రి గారు, సిఎస్ గారు, డీజీపీ గారు, ఇతర పెద్దలు కనిపిస్తూ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జానపద జనజీవన జావళీలు జాలువార కవి గాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడుపంగ, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, ప్రతిదినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. కొత్త ఉత్సాహంతో కొత్త దశాబ్దంలోకి అడుగుపెడుతున్న శుభవేళ ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించిన ఈ తెలంగాణ జయగీతిక ఒక ఆనందహేళ. గీత రచయిత కవి అందశ్రీ గారు, సంగీత రచన శ్రీ కీరవాణి గారు. ఇప్పుడు మరొక అత్యంత ప్రధాన అంశంలోకి, ముఖ్యాంశంలోకి. ఈనాటి పండుగలో
ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన సందేశాన్ని చూడబోతూ ఉన్నాం. చాలా ఆర్ద్రమైన ప్రేమపూర్వక ఆత్మీయ శుభాకాంక్ష వినబోతూ ఉన్నాం. తెలంగాణ సబ్బండ వర్గాల గుండె చప్పుడు విని తెలంగాణ స్వరాక్ష కాంక్షను నిజం చేసిన తల్లి సోనియమ్మ. ఆ స్వరాష్ట్ర కాంక్షను మన అక్షరాల కళ్ళ ముందుంచిన అమ్మ సోనియమ్మ. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పట్టుదల చూపిన ధీర వనిత సోనియా గాంధీ గారు. చిరకాల కోరికను మాతృ హృదయంతోనే చూసి రాజకీయాల కోణానికి అతీతంగా పరిష్కరించిన మాతృమూర్తి సోనియమ్మ 10 ఏళ్లు పూర్తి చేసుకొని నేటితో 11వ ఏటిలోకి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భంలో తెలంగాణ జాతి మొత్తము ముక్త కంఠంతో అమ్మకు కృతజ్ఞతలు చెబుతున్న వేళ, ఈ 11వ వత్సరపు శుభ ప్రారంభ వేళ గౌరవనీయులైన సోనియా గాంధీ గారు మన తెలంగాణ గడ్డ మీద ప్రేమతో పంపిన సందేశం అదిగో అమ్మ సోనియమ్మ ఆప్యాయంగా మాట్లాడుతోంది మనందరితో. तेलंगाना के मेरे भाइयों और बहनों को नमस्कार। आज तेलंगाना स्थापना दिवस के इस महत्वपूर्ण अवसर पर मैं अपने संदेश की शुरुआत माँ तेलंगाना के उन अनगिनत शहीदों को श्रद्धांजलि अर्पित करते हुए करना चाहती हूँ जो इस महान राज्य के निर्माण के लिए शहीद हुए। मैंने 2004 में करीमनगर में तेलंगाना के लोगों से वादा किया था कि कांग्रेस पार्टी उनके अलग राज्य के सपने को पूरा करेगी। इस बयान के बाद मेरी अपनी पार्टी के अंदर भी असहमति हुई थी। कई लोगों ने हमारी पार्टी भी छोड़ी, मगर आपके धैर्य और संकल्प ने मुझे तेलंगाना के सपने को पूरा करने की शक्ति, साहस और प्रेरणा दी। पिछले 10 वर्षों में तेलंगाना के लोगों ने मुझे बहुत सम्मान और प्यार दिया है। आपने हमारी पार्टी को एक समृद्ध और विकसित तेलंगाना के निर्माण की जो जिम्मेदारी सौंपी है, मैं उन सभी सपनों को पूरा करना अपना कर्तव्य समझती हूँ। आज इस शुभ दिन पर मैं आप सभी को विश्वास दिलाती हूँ कि तेलंगाना में रेवंत रेड्डी के नेतृत्व की कांग्रेस सरकार अपनी गारंटी को पूरा करने में कोई कसर नहीं छोड़ेगी। मैं आप सभी को 10वें तेलंगाना स्थापना दिवस के अवसर पर उसकी प्रगति और उज्जवल भविष्य के लिए अपनी शुभकामनाएं देती हूँ। जय हिंद, जय तेलंगाना। हम शुक्रगुजार हैं तल्ली सोनिया जी की उनकी बधाई संदेश पर। नाउ वी हैव एड्रेस बाय आवर ऑनरेबल चीफ मिनिस्टर सर రేవంత్ రెడ్డి సార్. నవోన్మేష ఉత్సాహంతో నవశకానికి స్వాగతం పలుకుదామంటూ 11వ వత్సరంలో అడుగు